హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఫ్రమ్ హైదరాబాద్. సో ఛానల్ నేమ్ ఏంటి తప్పుగా చెప్తున్నా అనుకోకండి. ఛానల్ నేమ్ అయితే మార్చాను అనమాట రీసెంట్గా అంటే 1-2 డేస్ బ్యాక్ మార్చాను అనమాట. ఎప్పటి నుంచో ఛానల్ నేమ్ అయితే మారుదాం చూస్తున్నాను, కాకపోతే ఫైనల్గా ఒక 2 డేస్ బ్యాకే మార్చాను ఛానల్ నేమ్ అయితే. నేను దానికోసం కూడా చాలా అంటే చాలా ఆలోచించాను అనమాట. మార్చొచ్చా అసలు వద్దా అని చెప్పి చూసాను, చాలా వీడియోలు చూసాను నేను. దాంట్లో కూడా చెప్పారనమాట ఛానల్ని మార్చుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఛానల్ నేమ్ అయితే మొత్తానికి మార్చానండి నేను. క్యూటీ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట మా ఛానల్ పేరు ఇక్కడ నుంచి. ఇది కూడా ఏంటంటే క్యూటీ అంటే నేను కాదులేండి, మా జస్వి అనమాట. సో జస్వి నాకు చాలా స్పెషల్ అనమాట. జస్వి ఎందుకు స్పెషల్ అంటే ఫస్ట్ తనే పుట్టింది కదా. సో ఫస్ట్ పుట్టిన వాళ్ళకి చాలా అంటే చాలా స్పెషల్ కదా ఇంట్లోని. సో నాకు కూడా అంతే అనమాట. అంటే బాబు కూడా ఇష్టమే, కాకపోతే కొంచెం ఇష్టము పాప అనమాట నాకు. అందుకని చెప్పేసి ఎక్కువ మన ఛానల్లో వీడియోలో కూడా ఎక్కువ జస్వి కనబడుతుంది కదా. సో బాబుని అయితే అంతగా చూపించిన వీడియోలోనే ఎక్కువ పాపను చూపిస్తా కదా. అందుకని చెప్పేసి క్యూటీ ఫ్రమ్ హైదరాబాద్ పెడతాను మన ఛానల్ నేమ్. ఇంతకీ మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పాను ఛానల్ నేమ్. పాతే బాగుందా లేదంటే ఇది కూడా బాగుందో కామెంట్ చేసి చెప్పండి నాకు. సో ఇక్కడ సండే రోజు బ్లాగ్ అనమాట, అంటే నిన్నటి బ్లాగ్ అండి ఇది. ఇంకా మార్నింగ్ లేచండి మా ఆయన ఫస్ట్ ఎప్పుడు ఫోన్ చూసుకుని కూర్చుంటాడు. కాకపోతే ఈరోజు ఏం చేశాడు కొత్తగా, బ్రష్ చేసుకుని వెంటనే టిఫిన్ తీసుకొచ్చాను బయట నుంచి. ఎప్పుడు నేను అడుగుతాను టిఫిన్ తీసుకుని అని చెప్పేసి. ఆయనకి ఆకలేసినట్టుంది. సో బయటకు వెళ్ళి ఇంకా గారి తీసుకొచ్చారనమాట, గారి బోండా తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మనం తింటాం కదా, దాని పేరేదో గుర్తులేదు నాకు సరిగ్గా. ఏం పేరు అంటారు దాన్ని, మురుముర ఉప్మా అనుకుంటా, ఏమో నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు. అంటే నాకు నేమ్ తెలుసు, కాకపోతే ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు అనమాట సడన్గా నేను వీడియో వాయిస్ ఇస్తుంటే. సర్లేండి, అది రాంగో కరెక్ట్గా కామెంట్ చెప్పండి కింద. ఇంకా అంత అయిపోయింది, ఇంకా టిఫిన్ చేసినండి. ఇంకా లంచ్ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే టిఫిన్ లేట్గా చేసిన వల్ల లంచ్ అయితే ఇంకా చేయలేదు. ఇంకా నేను ఇంకా మా ఆయన కూడా వండా అంటే వద్దు, అప్పుడే వద్దు, తర్వాత వండుకుందాం అని చెప్పాడు అనమాట. ఇంక సరే అని చెప్పి నేను కూడా కామ్ అయిపోయాను. ఇంక ఈలోపు మా ఆయన ఆకలేసినట్టుంది, ఇంక బయటకు వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చారు కానీ అయితే బిర్యానీ తినలేదనమాట, చికెన్ బిర్యానీ. సో పాప తింది, ఆయన తిన్నారనమాట. ఇంక ఈలోపు నేనైతే ఆడుకున్నాను కొంతసేపు. ఆడుకుంటే ఒక్కదే కాలేదండి. సో మా అపార్ట్మెంట్లో ఉంటారు కదా అమ్మాయిలు, సో వాళ్ళు మేము ఆడుకున్నాం అనమాట. చాలా ఆటలాడాం మేమైతే. ఆ వీడియో కూడా ఉండాలి, కాకపోతే ఆ వీడియో సరిగ్గా రాలేదని చెప్పి డిలీట్ చేస్తాం అనమాట మేమైతే. ఫస్ట్ గేమ్ ఆడదాం అనుకున్నాం, సీతారాముడు అనమాట. కాకపోతే అందరూ ఈజీగా అయిపోతుంది, వద్దు వద్దని చెప్పేసారనమాట. ఇంకా మళ్ళీ చిట్స్ ఆట ఆడాము. చిట్స్ ఆట అంటే మనము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ 4 రాస్తాం కదా, ఆ 4 ఎవరికైతే తొందరగా అవుతుందో వాళ్ళు షో కొట్టాలన్నమాట వాళ్ళకి. అదనమాట గేమ్ అయితే. అదే ఆడిన తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడామండి. చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. వీడియో ఉంటే బాగుండేది, కాకపోతే వీడియో అయితే డిలీట్ చేస్తాం మేమే, ఎందుకంటే సరిగ్గా రాలేదన్నమాట వీడియో అయితే. మేము వేరే వాళ్ళు ఫోన్ ఇచ్చి తీయమని చెప్పాం, వాళ్ళు సరిగ్గా తీయలేదనమాట తనైతే. ఇంకా అదైతే వీడియో రాలేదు, డిలీట్ చేస్తాం మేము. నేను లాస్ట్ వీడియోలో చెప్పేసా కదా మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి బర్త్డే అని చెప్పేసి. అదేనండి, హనుమాన్ జయంతి రోజు ఒక అమ్మాయి బర్త్డే అని చెప్పే కదా, బయటకు వెళ్ళాలనుకున్న క్యాన్సిల్ అయిపోయి చెప్పే కదా. సో తనే ఆ రోజు గురువారం కదా, పైగా హనుమాన్ జయంతి కదా అని చెప్పేసి పార్టీ అయితే ఇవ్వలేదన్నమాట. ఇంకా నేను నైట్ పార్టీ అయితే ఇచ్చింది, సండే కదా, సో అందరు ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి నేను నైట్ పార్టీ ఇచ్చింది అనమాట మాకు. ఇంకా అందరం కలిసి ఇంకా రూమ్లో ఏం తింటాను చేసి పైకి అయితే వెళ్ళిపోయాము, డాబా పైకి అయితే. ఇంకా చూడండి, ఇంకా వర్షం, మేము ఎక్కుతున్న టైంకి వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంక మేము అందరం ఫుల్ నవ్వుకున్నాను అనమాట. నువ్వు పార్టీ ఇస్తున్నావు కదా అందుకే వర్షం వస్తుందని చెప్పి తను అయితే ఫుల్ ఆట పట్టించామంట అందరం కలిసి మేము. ఇంకా పైకి అయితే వస్తామంటే, కాకపోతే ఒక్క పోస్తుంది అనమాట, ఎందుకంటే అప్పుడే వర్షం వచ్చి ఆగింది కదా. సో మొత్తం భూమిలోంచి వేడి మొత్తం వస్తుంది అనమాట, చాలా ఒక్క పోస్తుంది పైన అయితే. మేమైతే ఫస్ట్ ఏమనుకున్నాం, తినేసిన వెంటనే కొన్ని గేమ్స్ ఆడుకొని కిందకైతే వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట. ఎవరు రూమ్కి వెళ్ళిపోయి ఉడకపోదాం అనుకున్నాము, కాకపోతే అలా వాళ్ళదంటే రివర్స్ అయిపోయిందనమాట. కాకపోతే చాలా ఫన్నీగా జరిగిందనమాట నిన్న అయితే. ఫస్ట్ పైకి వచ్చిన అసలు లైట్ అయితే లేదనమాట. లైట్ అయితే పెట్టాము మేము, కాకపోతే లైట్ చాలా తక్కువ వస్తుంది అనమాట. ఇంకో లైట్, పెద్ద లైట్ పెట్టాము, అది కూడా వన్ సైడ్ వస్తుంది, ఇంకో సైడ్ అయితే రావట్లేదు అనమాట. సరే అని చెప్పి లైట్ ఉన్న దగ్గర ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేస్తాం ఇంకా మేమైతే. ఇంతకీ ఏముండని చెప్పలే కదా, చికెన్ బిర్యానీ అనమాట, గోంగూర పచ్చడి. తనైతే వండలేదండి ఫుడ్ అయితే, ఇంతమందికి వండడం కష్టం కదా తనకి. సో అందుకని చెప్పి మా అత్తయ్యకి అయితే ఇచ్చిందనమాట. మా అత్తయ్య చికెన్ బిర్యానీ గోంగూర పచ్చడి చేసి ఇచ్చిందనమాట, పెరుగు చట్నీ కూడా, దాంతోపాటు వైట్ రైస్ కూడా అనమాట. ఇంకా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి థమ్స్ అప్, స్ప్రైట్ కూడా ఉందండి. నేనంతా అసలు వంటగదిలోకి వెళ్ళాలన్నమాట. పొద్దున్న మా టిఫిన్ తీసుకొస్తారు కదా, ఇంకా మధ్యాహ్నం కూడా బయట చికెన్ బిర్యానీ తీసుకొస్తారనమాట. ఇంక నైట్ ఏమో ఇక్కడ అనమాట. మొత్తం అంతా నిన్న అసలు వండాల్సిన పనే లేదు నాకు, కిచెన్లోకి నేను అంతా వెళ్ళలేదనమాట. నేను వెళ్ళాను పొద్దున్న, పిల్లలు రాగిజావ పెట్టడానికి వెళ్ళానమాట. చిన్నోడికి రాగిజావ పెడతాను పొద్దున్న నేను, పాపకి చిన్నోడికి, దానికోసం వెళ్ళానమాట లోపలికి. ఇంకా దాని తర్వాత ఇంకా అసలు వెళ్ళలేదనమాట నేను. ఏం వంటో ఏమోనండి, ప్రతిసారి ఏం వండాలి చిరాకు వస్తుందనమాట. మధ్యాహ్నం వండాలి, రాత్రి వండాలి కదా. ఇంకా పొద్దున్న టిఫిన్ వేస్తే టిఫిన్ కూడా అనమాట, దోశ చేయాలా ఏం చేయాలని చెప్పేసి చిరాకు వస్తుంది నాకైతే.
నాకైతే ఇడ్లీలు చేయడం రాదులేండి. ఎప్పుడు చేసినా సరే దోసలనమాట డిఫరెంట్‌గా చేస్తా నేను. ఒకసారి ప్లెయిన్ దోస, ఎగ్ దోస లేదంటే రాగి దోస అనమాట. ఇంకా అది కూడా కాదనుకుంటే మనం పెసరట్టు ఏస్తాం కదా! సో, పెసరట్టు అనమాట. ఇంకా డిఫరెంట్‌గా దోసలను డిఫరెంట్‌గా వేసుకుంటూ వస్తాను ఇంక నేను. ఒక్కోసారి పొంగనాలు కూడా చేశాననమాట. నేను ఎప్పుడైతే కడుపుతో ఉన్నానో అప్పుడు కానీ జస్వికైతే ఈవినింగ్ స్నాక్స్ చేయడం మానేశాను నేను. ఎందుకంటే అప్పుడు నాకే బెడ్ రెస్ట్ కదా! సో, దానివల్ల జస్వికి నేను ఏం చేయలేననమాట. అసలు లెగను కూడా లెక్కకూడదు నేను. ఓన్లీ ఫుడ్‌కి, వాష్‌రూమ్ తప్ప అసలు లెక్కకూడదనమాట నేను. డాక్టర్‌కి చెప్పేసారనమాట లెక్కకూడదని చెప్పేసి. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలనమాట. అంటే హెల్తీ ఫుడ్‌లేండి ఇంట్లోనే డిఫరెంట్ చేశాననమాట. మకానా తీసుకొచ్చి ఫ్రై చేయడం, అలాగా రాగి పిండి ఉంటుంది కదా! రాగి పిండి స్వీట్ దోస ఏస్తాననమాట. అంటే రాగి పిండిలో కొంచెం సాల్ట్ ఏసుకొని మనము కొంచెం చిటికెడు సాల్ట్ ఏసుకొని బెల్లం మిక్స్ చేసి దాంట్లో వాటర్ బాగా వేసి మిక్స్ చేసి శుభ్రంగా ఉండలు లేకుండా దోసలైతే వేస్తాననమాట. ప్యాన్ కేక్ లాగా అనమాట. సో, కొంచెం డిఫరెంట్‌గా ఇంట్లో ఉన్న దాంతో డిఫరెంట్ చేస్తానండి ఫుడ్ అయితే. ఇంకా నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. నైట్ 10కి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి 1:00 అయిందనమాట మాకైతే. 1:30 అయిందిలేండి. అప్పటి వరకు ఆడుకుంటూనే ఉన్నానమాట. అంటే ఆడుకోలేదులేండి, డ్యాన్స్‌లు వేసుకున్నానమాట. నేను చాలా తక్కువ డ్యాన్స్‌లు వేసానులేండి. వేరే వాళ్ళు వేసారనమాట. సో, చాలా బాగా డ్యాన్స్‌లు వేసారు. చాలా సేపు ఎంజాయ్ చేసాము మేమైతే. జస్ట్ వెళ్ళేటప్పుడే నేను నైట్ మిల్క్ కాసాననమాట. కాసి నేను మూత కూడా పెట్టాను. కాకపోతే దాంట్లో కాక్రోచ్ పడిపోయిందనమాట. ఇంకా ఆ టైంలో మిల్క్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి 1:30కి. నాకు తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళి మిల్క్ అయితే అడిగి తీసుకొచ్చామనమాట. కాకపోతే ఆ మిల్క్ కూడా ఇరిగిపోయిందనమాట. ఎందుకంటే 5th డేటే ఉంది అది. నేను 5థే కదా! 5th డేట్ వరకు కాకపోతే మిల్క్ అయితే ఇరిగిపోయిందనమాట. ఇంక మళ్ళీ ఏం చేద్దామని చెప్పేసి బ్లింకిట్‌లో మా ఆయన అయితే మిల్క్ ఆర్డర్ పెట్టారులెండి. ఇంకా మిల్క్ ఒకటే రాదు కదా! దాంతో పాటు పల్లీలు, క్యారెట్, కుకుంబర్ కూడా ఆర్డర్ పెట్టారనమాట. ఇంకా మిల్క్ వచ్చండి మా ఆయనకి జస్వి మిల్క్ కాస్తారనమాట. నేను పాల బాటిల్ రావడం మర్చిపోయాను జస్వి అయితే వెళ్ళేటప్పుడు నేను గుర్తు రాలేదనమాట నాకు. ఇంకా పాల బాటిల్ కడిగేసాను నేనైతే. ఇంక జస్వికి అయితే మా ఆయన అయితే మిల్క్ అయితే కాస్తారనమాట. ఈలోపు జస్వి అయితే కూడా పడుకోపోయిందండి. తను ఫస్ట్ పాలు చెప్పి ఏడ్చిందనమాట. ఇంకా తను ఫుల్గా ఆడుకుంది పైన. ఇంకా ఏడుస్తూ అలా పడుకోపోయిందనమాట. ఇంకా ఈరోజు మండే కదా! సో, ఈరోజు వ్లాగ్ అనమాట ఇది. నైట్ అయిపోయిందిలేండి. ఇప్పుడు మండేదనమాట. సో, ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదులేండి. నేను లేట్‌గా లేచాననమాట. 10కి లేచాము మేము. ఎందుకంటే నైట్ 2 అయిపోయిందనమాట టైం పడుకునేటప్పుడు నేను. ఇంకా మార్నింగ్ 10కి లేచాననమాట. ఇంకా రాగి జావ చేసి ఇద్దరికి పిల్లలకి పెట్టేసాననమాట. ఇంక నేను టిఫిన్ అయితే ఏం తినలేదు. ఇంక ఇంట్లో పనులు చేసుకోవాలి, చాలా పని ఉందనమాట. గిన్నెలు అయితే కడిగేసానండి. ఇప్పుడైతే అన్నం అయితే వండుతున్నాననమాట. ఇది బనానా మా ఆయన నేను తీసుకొచ్చారనమాట. చూడడానికి పచ్చిగా ఉంది కానీ ఓపెన్ చేసి జస్వికి అయితే ఒక కాయ ఇచ్చానండి. బాగా సాఫ్ట్‌గా ఉందనమాట, లోపలైతే పండిందనమాట. కాకపోతే చూడడానికి పచ్చిగా అనిపిస్తుంది మనకి. ఎప్పటిలాగే మన ఛానల్ నచ్చితే ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా, లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇంకా ఉంటాను మరి. బాయ్ బాయ్. Bye bye.